లాస్ట్ సెంటెన్స్ మాత్రమే చదువుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ కైండ్ కొలాబరేషన్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ గ్రేషియస్ రెస్పాన్స్ అండ్ కంటిన్యూడ్ ఫెలోషిప్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్. సత్య పరిచర్యలో మనం కలిసి ముందుకెళ్ళడానికి ఈ విషయంలో నేను ఏదైతే సర్వసంఘ సమావేశం అని ప్రతిపాదించానో అందులో పాల్గొనడానికి మీ స్పందన తెలియజేస్తారని ఎదురు చూస్తూ ఉంటానని చేస్తున్నావు అనండి. నన్ను నా ఆన్సర్ ఎదురు చూస్తున్నాను అంతే. నేను రాసింది అదే. మీరు స్పందిస్తే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం అని. వారు ఎప్పుడు స్పందిస్తే అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. మేము రెడీ వచ్చి అందులో పాల్గొనడానికి. అది జరిగింది. వాళ్ళు మేము వస్తామని చెప్పకుండా మన మీటింగ్ పెట్టేసుకొని వాళ్ళు రాకపోగా, వాళ్ళు రాలేదు కనుక వాళ్ళు ఓడిపోయారు, మనం వచ్చాం కనుక గెలిచామని చెప్పడం అనేది ఎంత చిన్నపిల్లల ఆట అవుతుంది. అంటే వాళ్ళ సమ్మతి మేము వస్తాము అనే సమ్మతి తెలిపితే అప్పుడు మనం ఏర్పాటు చేసుకుని వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది. కానీ సమ్మతే తెలపనప్పుడు మనం దీని గురించి ఎగిరెగిరి పడ్డం అనేది అంత కరెక్ట్ కాదు. ఈ క్లారిటీ సభాముఖంగా నేను ఒకసారి ఇవ్వదలుచుకుని అడుగుతున్నారు కనుక సహోదరులు, ఏం జరిగింది ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సైలెంట్ అని అంటున్నారు కనుక. సో స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు రిసీవింగ్ ద రెస్పాన్స్ ఇన్ దిస్ రిగార్డ్. రైట్. ఇకపోతే వాళ్ళనే కాదు కానీ నేను జనరల్గా ఇప్పుడు ఈ దుర్బోధలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము ముసుగులో మాట్లాడుకుంటే కాదు, 4 గోడల మధ్య మాట్లాడుకుంటే కాదు, ఎవరి స్టూడియోలలో వాళ్ళు మాట్లాడుకుంటే కాదు. ఈ గత 3-4 నెలల్లో ఏం జరిగిందో ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. కొంతమంది నా ఫోన్ నెంబర్ కనుక్కొని కొంతమంది క్రైస్తవ నాయకులు నాకు ఫోన్ చేశారు. మీరు అంటున్న సర్వసంఘ సమావేశం ఏదైతే ఉందో అది మేము ఏర్పాటు చేస్తాము, మీరు వచ్చి పాల్గొనడానికి సిద్ధమా అని అడిగారు. మెసేజ్లు ఉన్నాయి ఇప్పటికీ. అప్పుడు నేను అన్నాను, సర్వసంఘ సమావేశం మేమే ఏర్పాటు చేయాలని రూల్ లేదు, మీరు ఏర్పాటు చేసినా మేము వచ్చి పాల్గొనడానికి సిద్ధం అని తెలియజేసి, మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పండి, దాని యొక్క అజెండా, దాని యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దాని విషయమై మీరు తెలియజేయండి, ఖచ్చితంగా వీలు చేసుకొని టైం కల్పించుకొని వచ్చి పాల్గొనడానికి ఈ వర్షన్ ఏంటో, ఈ మా యొక్క వాదన ఏంటో, ఈ యొక్క సిద్ధాంతం ఏంటో అక్కడ గళం విప్పి వినిపించడానికి మేము రెడీ అని వారికి ఎప్పుడో నేను మాటిచ్చాను. కొంతమంది రీసెంట్గా నాకు ఆ ప్రణాళికలు జరుగుతున్నాయి, ఆ ఆలోచనలు చేస్తున్నాం, త్వరలోనే మీ ముందుకు వస్తామని కూడా కొంతమంది ఇండైరెక్ట్గా వారు నాకు మెసేజ్ పంపించడం కూడా జరిగింది. త్రూ సంబడి. అంటే ఎస్, సిద్ధాంతపరమైనవి 4 గోడల మధ్య ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పబ్లిక్ తెలియాలి, ప్రజలకు తెలియాలంటే ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఇంతమంది ఒకటే చోట కూడుకోవడం అంటే కష్టం కనుక అవసరమైతే లైవ్ ఇచ్చి సర్వసంఘ సమావేశం ఏర్పాటు చేసి పద్ధతి ప్రకారంగా అందులో ఖచ్చితంగా క్రైస్తవ సమాజంలో పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దల సమక్షంలో అన్ని శాఖల వారు చక్కగా కూడుకొని, అది ఒక్కరోజుతో అయ్యేది కాదు, అవసరమైతే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు సబ్జెక్ట్ తెగేంతవరకు 1 నెల రోజులు కూర్చున్న తప్పేమీ లేదు. అలా నెలల తరబడే జరిగాయి కొన్ని చర్చల చరిత్రలో. అలా కాదండి మాకు మీటింగ్లు ఉంటాయి ఏంటంటే అవన్నీ క్యాన్సిల్ చేసుకొని రావాల్సిన సభలు ఇలాంటి సమావేశాలు, సర్వసంఘ సమావేశాలు. అందరికి అనుకూలమైనటువంటి ఒక పీరియడ్ని ఏర్పాటు చేసుకొని సర్వసంఘ సమావేశాన్ని మన క్రైస్తవ సమాజంలోని పెద్దలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారు దీనిని స్వీకరించి వారు ఏర్పాటు చేస్తే మళ్ళీ వేదిక మీద నుంచి ఒక మాట ఇవ్వదలుచుకున్నాం. ఈ సర్వసంఘ సమావేశంలోనికి వచ్చి మేము గత కొద్ది కాలంగా వినిపిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటో అది మళ్ళీ వినిపించడానికి, అది ప్రజలందరి ముందు లైవ్ కూడా ఏర్పాటు చేస్తే లైవ్లో ఏర్పాటు చేయడానికి సదా సిద్ధమని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక మాట బహిరంగంగా నేను ప్రకటిస్తున్నాను. మళ్ళీ ప్రకటిస్తున్నాను. ఇది ఖచ్చితంగా జరగాలి. యేసుక్రీస్తు అనే ఆయన ఎవరైతే
స్థాయిలో తండ్రి అయిన దేవునితో కుమారుడు సమానుడు కాడు, పరిశుద్ధాత్ముడు సమానుడు కాడు, పరిశుద్ధాత్ముడు క్రీస్తుతో సమానుడు కాడు, క్రీస్తేమో తండ్రితో సమానుడు కాడు అని మీరు బోధిస్తుంటే అది క్రైస్తవ సమాజానికి ఎంత ప్రమాదమో చెప్పకుండా నోరు మూసుకొని ఉండాలా? అసలు ఆయనను బట్టే కదా మనందరం కనెక్ట్ అయింది. క్రీస్తు సువార్త సభలు అని పెడతాం. ఎవరు పేరు పెట్టయితే మనం సభలు జరుపుకుంటున్నామో ఆయనకే సంపూర్ణ ఘనత మనం ఇవ్వట్లేదే, ఆయనకే సంపూర్ణ మహిమ మనం చెల్లించట్లేదే. ఒక రకంగా ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడుతూ అవమానపరచట్లా? ఆయనలో సంపూర్ణ ప్రేమ లేదు, సంపూర్ణ మంచితనం లేదు, సంపూర్ణ శక్తి లేదు. ఆర్గ్యుమెంట్లో అవసరమైన పాయింట్స్ చాలా ఇప్పుడు నేను లేవనెత్తాలనుకుంటున్నాను, ఇప్పుడు లేవనెత్తను. ఎందుకంటే ఆ సర్వసంఘ సమావేశం జరగాలి, ఆ ఆహ్వాన పత్రిక అందరికీ అందాలి. క్రైస్తవ నాయకులు కొంతమంది అన్నారు, అది మేము బాధ్యత తీసుకుంటాం, మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి. రెడీ రెడీ. అది హైదరాబాదా, విజయవాడనా, విశాఖపట్నమా, రాజమండ్రా, ఎనీవేర్. యేసుప్రభు తక్కువ, యేసుప్రభు స్థాయిలో తక్కువవాడు అని చెప్పేవాళ్ళు కూడా రావాలి. పరిశుద్ధాత్ముడు లేడు అని చెప్పేవాళ్ళు కూడా రావాలి. బాధ్యతగా రావాలి, బాధ్యతగా రావాలి. పబ్లిక్లో వద్దు అని తప్పించుకోకూడదు, లైవ్లు వద్దు అని తప్పించుకోకూడదు. రావాలి, గళము విప్పాలి, వినిపించాలి. ప్రజలకు నిజమేంటో, ప్రజలకు సత్యమేంటో తెలిసి తీరాలి. ఎవడి గదుల్లో వాడు అక్కడ కూర్చొని మైకులు పెట్టుకొని పర్ఫార్మెన్స్లు ఇస్తే కుదరదు. సరుకున్నోళ్ళు ఎవరైనా సరే రండి. సర్వసంఘ సమావేశంలో పాల్గొనడానికి నాయకుల నుంచి ఆహ్వానం వస్తే మీ సమ్మతి తెలిపి ముందుకు రండి. ఈ వీడియో ఫ్యూచర్లో చూసి నాయకులు ఖచ్చితంగా చూస్తారు. నాయకులు చూడాలి, వారు ఏర్పాటు చేయాలి, వారి ద్వారా అనేక మందికి ఆహ్వాన పత్రికలు అందాలి, అందరూ కూర్చోవాలి, మాట్లాడాలి. ప్రజలలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురికి సంబంధించిన ఆందోళన ఈ ఆధునిక క్రైస్తవ్యంలో మన మధ్య ఉన్నటువంటి కలవరం ఏదైతే ఉందో, కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, దానికి మనం బతికున్నప్పుడే తెరపడాలి. చచ్చిపోయిన తర్వాత కాదు. యేసుప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడు కాదు, తక్కువ అని నువ్వు చెబితే, ఆయనకంటే తక్కువ పరిశుద్ధాత్ముడని మీరు ప్రకటిస్తే, అది విని మన ఇళ్లలో పిల్లలు ఎవరైతే ఉన్నారో, మన చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ బోధను విని, ఆ బోధను పెరిగి మనం చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇదే బోధలో కంటిన్యూ అవ్వాలా? మన పిల్లలు మనం కాపాడుకోవద్దు? లుకింగ్ ఫార్వర్డ్, ఈ సమావేశాలు జరగాలి, అందులో మన స్వరము వినిపించాలని లుకింగ్ ఫార్వర్డ్. ఇది వన్స్ ఫర్ ఆల్ స్టేట్మెంట్. మళ్ళీ నో క్లారిటీ. వీఆర్ రెడీ. నో డౌట్. అందరూ ప్రార్థన చేయండి, జరగాలి, అందులో సత్యము స్థాపించబడాలి, సత్యమే గెలవాలని. ఒకవేళ వాక్యం ముందుకు వచ్చినప్పుడు నువ్వు చెప్పే తప్పు అని వాక్యం చెప్పింది అనుకోండి, అసలు వాక్యం ఉండేదే అందుకు, మన తప్పులు దిద్దడానికి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకును, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తప్పు దిద్దడానికే దేవుడి గ్రంథాన్ని ఇస్తే, అక్కడికొచ్చి నేను చెప్పిందే వేదం, బైబిల్లో ఉంటే ఉంది, అదే తప్పు అన్నట్టుగా మనం బిల్డప్లు ఇస్తే,
ఇక్కడ బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎందరైతే ఉన్నారో, మీ పిల్లల్ని మీరు సత్యంలో పెంచాలనుకుంటుంటే, మనమంటే పోయేటోళ్ళం ఏముంది అనుకోకండి. మనం వెళ్ళేటప్పుడు మన పిల్లలకు సత్యము అనే బహుమానాన్ని ఇచ్చి చచ్చిపోవాలి. అబద్ధంలో వారు పెరగకూడదు, అబద్ధాన్ని వారు తాగకూడదు, అబద్ధములో వారు బతికి చావకూడదు అని కోరుకుందాం. ఈరోజు ఈ సందేశంలో త్రిత్వం అంటే ఏంటి కాదో కూడా చెప్పాను. త్రిత్వం అంటే అది అనుకొని దయచేసి కత్తులు కటార్లు తిప్పకండి. అవి కూరగాయలు కోసుకోవడానికి కూడా పనికిరావు. ఆ కత్తులు తప్పుడు ఆలోచనలతో అనవసరంగా నవ్వులు పాలు కాకండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.